అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుపై వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వస్తీకరించడం చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దినఫలిత ప్రకారము రేపటిలోన మీ జీవితంలో పూర్తిగా ఒక సిచ్యువేషన్ అయితే మొదలవటం అయితే లేదా ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రావడం జరుగుతుంది. మరి రేపటి రోజున ఈ రాశి వారికి చెప్పాలంటే మీరు మారేటువంటి కొన్ని గ్రహస్థితుల కారణంగా మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు పరంగా మీకు ఒక గొప్ప మార్పు అయితే రాబోతుంది. రేపటి రోజున మీరు జరిగే కొత్త మార్పు నిజంగా మీరైతే ఊహించండి. ముఖ్యంగా రేపటి రోజున చాలా అత్యంత దగ్గరైనటువంటి అంటే ఒక వ్యక్తి మీకు ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని పూర్తిగా కోల్చాలని మిమ్మల్ని ఏదో ఒక కుటుంబంలో సమస్యలోకి తోసేయాలనేది చూస్తున్నారు. చాలామందికి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారు, ఈ నష్టం ఎందుకు మన భయం జరుగుతున్నది కూడా అర్థం కాకుండా పోతుంది. రేపటి రోజున ఈ శత్రువులు ఎక్కడి నుండి ఎప్పుడు కూడా బయట ఉండరండి. మనకి చాలా దగ్గరలోనే ఉంటారు. రోజు మాట్లాడే వాళ్ళై ఉండొచ్చు, నమ్మిన వాళ్ళై ఉండొచ్చు, కానీ మన వాళ్ళ మనసులో మాత్రం వేరువేరు ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. చాలామంది అనుకుంటారు, ముఖ్యంగా ఈ రాశి వారు అనుకుంటారు, నేను అందరికీ సమన్వయంగా ఉంటానని, అందరికీ స్నేహంగా ఉంటానని, ఎవరికి ఒక మాట అనను, ఎవరితో ఒక మాట అనిపించుకోను, మరి ఎందుకని నాపై ఇంతమంది కుట్రలు చేస్తున్నారని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు ఎందుకంటే మనం ఎదిగేటువంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి. మనం బాగుపడేటప్పుడు మనకు తెలియకుండానే ఆ నష్టాల నుంచి బయటపడుతూ ఉంటాం. మరి మీకు దూరంగా ఉన్నటువంటి శత్రువులు అయితే కాదండి, మాకు అనిపిస్తుంది ముఖ్యంగా మీతో మీతో కూర్చొని మీతో మాట్లాడి మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే కనిపిస్తారు. మరి అందులో కూడా ఇద్దరు ఆడవాళ్ళు మగవాళ్ళంటే ఇద్దరు కూడా మగవాళ్ళని ఆడవాళ్ళని కూడా కానుకోవచ్చండి. కానీ ఇద్దరు కూడా మగవాళ్ళు ఉండడం కూడా ఒక గమనాశం. మరి మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకొని మీరు నిజంగా ఆశ్చర్యపోవడమే కాదండి, అసలు మీకు ఒక మనసులో బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈసారికి మీరు రేపటి ముఖ్యంగా గుర్తింపు, ఎదుగుదల, అదృష్టము ఇవి ఒక్కసారిగా మీకైతే పెరగబోతున్నాయి. ఇది చూసి ఎవరైనా అసూయపడతారు. అవునండి, నిజంగానే అసూయపడతారు. ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే. ఇందులో ఇద్దరు వాళ్ళు ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. మరి మీ మనసును బలహీనంగా చేయాలని కూడా చూసినట్లుగా కనిపిస్తుంది. మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా మీ మాటలు బాగా తెలిసిన వ్యక్తి, మీ ప్లాన్లు కానీ మీ బలహీనతలు కానీ అన్నీ తెలుసు వాడికి. బయటకు మళ్ళీ సపోర్ట్ చేసినట్లుగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక రెండో వ్యక్తి మరి మీ యొక్క విజయంలో భాగం కావాలని ఆశిస్తున్నవారు, కానీ అది జరగకపోవడంతో మీద ఒక రూపంలో అడ్డంకులు తెచ్చిపెట్టాలని అయితే చూస్తున్నటువంటి వ్యక్తిగా కొంచెం కనబడుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అండగా కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. ఈ రాశి వారిని రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తుల సహాయంతో వీరు చేసే కుట్రలతోటి రేపొద్దున రేపు వీళ్ళు వల్ల కొంచెం వీరు గమనాశమైన పనులైతే చేయబోతున్నారు. వీరికి అన్యాయం కూడా చేయబోతున్నారు. రేపటి రోజున వీళ్ళిద్దరు మాటల్లో ఒక లక్షణం ఉంటుంది, కానీ ఒకరినొకరు తెలియదు, కానీ వాళ్ళిద్దరు ఆశయం ఒకటే, నిన్ను తుంచాలి లోంచాలని భయం పేరుతో కలిగించడం, నువ్వు తప్పు చేసావని చెప్పేసి భావన కలిగించడము వాటివి వాళ్ళైతే మీకైతే చేస్తున్నారు. మొదటి వ్యక్తి ముఖ్యంగా స్నేహితుల రూపంలోనే ఉంటాడు. మన స్నేహితులందరూ కూడా ఒకలా కాదండి, మొదటి దగ్గర నుండి ఉండేటువంటి స్నేహితుడు ఒకరుంటారు. వాడు కాదు మనకి మధ్యలో పరిచయం అవుతారు. వారికి ఓ ఫ్యామిలీ రిలేషన్ ద్వారానో, లేకపోతే ఒక గేమ్ ద్వారానో, లేకపోతే ఒక చదువు ద్వారానో మనకు పరిచయం అవుతూ ఉంటారు. కానీ మనకు చిన్నప్పటి నుండి ఒక వయసు మనకి ఊహ తెలియని దగ్గర నుంచి కూడా ఉండేటువంటి అది వేరు, కానీ మధ్యలో వచ్చిన స్నేహం అది వేరు. అది ఎప్పుడైనా సరే మధ్యలో వచ్చే స్నేహం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందరూ అలాగే ఉండరు, కానీ అందులో కొంతమందికి జరిగిన సన్నివేశాలు కొంతమందికి జరిగినట్టు బట్టి మీకు చెప్తున్నామండి. దీనివల్ల మీకు ఉపయోగపడుతుందంటే మాత్రము
మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమని తెలుసుకోండి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మాత్రం నష్టపోతారు. ఇందులో మనకు స్నేహంగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తి అని కూడా మనం ఎందుకు అన్నామంటే, వారు పూర్తిగా మన గురించి మొత్తం తెలుసుకొని, మన ఇంట్లో వాళ్ళు కూడా తెలుసు, మన ఇంట్లో వాళ్ళతో ఒక అమ్మా నాన్నలతో ఏ విధంగా అయితే మాట్లాడతారో వాళ్ళతోటి ఒక ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడేంత ఉంటుందని, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు ఫోన్ చేసి మా బిడ్డ ఎక్కడున్నా అని చెప్పేసి అడిగేంత స్థితిలోకి వెళ్తారు. మరి అంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా మీకు నమ్మక ద్రోహం చేస్తారు. రేపటిలో నమ్మక ద్రోహం అంటే నేను ఏదో డైరెక్ట్గా దెబ్బ కొట్టడం కానీ, మీ ఇంట్లో జరిగేటువంటి సిచ్యువేషన్ వాడికి అనుకూలంగా మార్చుకొని ఈ పైన మీ ఇంట్లో వాళ్ళని లేనిపోని చాడీలు చెప్పేసి నువ్వు నీతో తిరిగేటివాడి బాగుపడతా అనేట్లుగా వాళ్ళ మనసులో ఆలోచన రప్పించి, ఒకటి ముఖ్యంగా మన ఇంట్లోనే అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన రిలేషన్ ఉంటే వాళ్ళ బంధువులు కూడా పరిచయం చేసుకొని మన మీద ఆ బంధువులకు లేనిపోయిన చాడలు చెప్పి వాళ్ళ జీవితం కాపురాన్ని కూడా తీసేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందులో ఈ రాశి వారి పరిచయం అయ్యేటువంటి స్నేహితులు ఇలాంటి వారు చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. రేపటి అలాంటి వ్యక్తి విషయంలో ఎప్పటికైనా సరే జాగ్రత్తగా ఉంటేనే మరింత ఉత్తమం, లేకుంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇది మొదటిది. ఇక రెండో వ్యక్తి ముఖ్యంగా మనం చూస్తే, ఈ రెండో వ్యక్తి అనేవాడు మనకి స్నేహితురా లేదా బయట వ్యక్తి అనేది చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది. కానీ ఇతరైతే మీ విజయాల్లో భాగస్వామి కావాలని ఆశిస్తున్న వాడైతే అని మాకైతే గట్టిగా కనిపిస్తుంది. లేదా ఒక వ్యక్తి పెద్దవాడి సలహా రూపంలో ఉండేటువంటి నియంత్రణ అయినా అయి ఉండొచ్చు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, రెండో వ్యక్తి నువ్వు ఏదైనా బిజినెస్ మొదలుపెట్టినా, లేదంటే నువ్వు ఏదైనా ఎక్కడ వర్క్ దగ్గర ఉన్నా, లేదా నువ్వు తనతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి నువ్వు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినా వాడు పూర్తిగా మీ స్థానంలోకి రావాలని, అవసరమైతే నిన్ను అక్కడి నుంచి పక్కకు తోసేయాలని, నీ స్థానం వాడు తొక్కించుకోవాలని, రూపాల ఏదో తినాలుగా పూర్తిగా నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు. ఆ ఒక వ్యక్తి ముఖ్యంగా మనకు సలహా రూపంలో ఇచ్చి వ్యక్తి పెద్దవాడు కూడా కావచ్చు. మనం మంచిగా చెప్తూనే ఉంటాడు, గమనించాలి మీరు పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అతను మిమ్మల్ని భయపెడుతున్నాడు, ఇది దీనివల్ల కాదు, ఇంకా టైం కాదని అవసరం లేని చోట రిస్క్ ఇవ్వటం అవసరమా అని అంటూ కొన్ని సందేహాలు పెంచుతూ ఉంటారు. మరి మీకు ఒక మంచి అవకాశం వచ్చిందండి, మీరు ఎగ్జైట్ అవ్వాలని చెప్తారు. కానీ ఇది చాలా కష్టం, ఫెయిల్ అయిన తర్వాత మీ పేరు పోతుంది, మీరు వెనక్కి తగ్గుతారు, ఆ అవకాశం ఇంకోటి వెళ్తుంది. కానీ ఆ అవకాశం ఇంకోటి వెళ్లకుండా వాడే దాన్ని లాక్కొని దాన్ని ఒక లెవెల్లో పెట్టుకుందాం అని చెప్పి చూస్తారు. వీళ్ళల్లో భయాన్ని నింపడం, అనుమానం కలిగించడం, నువ్వు తప్పు చేస్తున్నావు, నిన్ను ఇబ్బంది పెడతావు అనేది మానసిక ఇబ్బందులు అనమాట. మరి వాళ్ళ దూరంలో లేరు అని ఈ రాశివారు రేపటి మీరైతే చాలా దగ్గరగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఎక్కడైతే పనిచేసే చోట మీ ఫ్యామిలీ సర్కిల్లో లేదా మీకు రోజు కాల్ చేసిన వ్యక్తిలో మీరు గమనించే సంకేతం అయితే బలంగా ఉంది. ఎప్పుడో ఒకడు మీ స్నేహితులు అనేవారు మీకు అన్ని రకాల ఫోన్ చేసినా మీతో ప్రేమగా మాట్లాడతారు, నువ్వు అభిమానంగానే మాట్లాడతావు. కాకపోతే చిన్న చిన్న విషయాలు కూడా చిన్న చిన్న అపార్థాలు చేసుకుంటూ తప్పించి నువ్వు వాడికి ఎక్సైజ్ చేస్తే ఏంటంటే నైపోతున్నాను, కానీ చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకుండా ఏముందనుకోని వాడితే వాడే దారి ముందే అన్ని విషయాలు దూరి ముందుకు చేశారు. ఎప్పుడైనా నమ్మకూడదండి. మరి ఎందుకు జీవితాన్ని కాల్చాలనుకుంటున్నా అంటే, మీ లైఫ్ మారబోతుంది. ముఖ్యంగా ఈ రాశి యొక్క లైఫ్లో కొత్త వెలుగు రాబోతుంది. మీ యొక్క మాట విలువ పెరుగుతుంది, మీ కంట్రోల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. అందుకే వీళ్ళు నష్టరాలు కోరుకుంటున్నారు. ఇది మీ యొక్క జాతకం చెప్పేటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం అండి. మరి రేపటి విషయం ఏంటంటే, అద్భుతంగా జరగాలన్న శత్రులు మీ నుంచి దూరం ఎట్లా అనుకున్న వాళ్ళు ఎవరో ఒకప్పుడు మీకు చేసిన విధానాన్ని బట్టి వాళ్ళు ఎవరో అర్థమై ఉంటుంది. కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టుకోండి. రేపటి రోజున ఈ రాశి వారికి ఉదయం 6 గంటల తర్వాత ఖచ్చితంగా కూడా ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు ఖచ్చితంగా జరిగేదైతే ఇదేనండి. రేపటి రోజు మీరు శివాలయ దర్శనము అనే రకాలుగా మేలు చేస్తుంది. మరి తెలుసుకున్నా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.